కాదు బాసర్లో ఉన్నాము. బాసర్ మనం ఎందుకు వస్తామంటే యాక్చువల్గా అక్షరాభ్యాసం కోసమే కదా. ఈ చిన్నపిల్లలు 3 ఇయర్స్ నుండి 5 ఇయర్స్ లోపు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం నేను ఈ బ్లాగ్ చేస్తున్నాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఏంటంటే మనకి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ టెంపుల్లో ఉన్న, టెంపుల్ లొకేషన్ బయట ఉన్న, లోపల ఫోన్ అలౌ లేదు. సో ఇక్కడ ఎలా అంటే మనం స్టేషన్ దిగినాక మేమైతే సికింద్రాబాద్ నుంచి బాసర స్టేషన్కి వచ్చామండి. దిగినాక అక్కడ షేర్ ఆటో నుంచి హోటల్కి వాళ్ళే తీసుకొస్తారు. మనకి టీటీడీ వాళ్ళదే ఉంది హోటల్ బుకింగ్ ఇక్కడ ఉంది చూడండి, బ్లూ కలర్ బిల్డింగ్. సో అదే అండి. దాంట్లో మనకి ఆటోకి వచ్చేసి 30 రూపీస్ అండి ఈచ్ పర్సన్కి టికెట్. దెన్ ఈ రూమ్లోకి మనకి నాన్ ఏసీ రూమ్స్ 500 to 700 ఉన్నాయండి. థర్డ్ పర్సన్ ఎవరైనా ఉంటే ఇంకొక 200 ఎక్స్ట్రా ఉంది. ఏసీ రూమ్స్ అయితే 1000 నుంచి స్టార్ట్ ఉన్నాయి. ఓకే, ఎవరికైనా రూమ్ గురించి ఈ షేర్ ఆటోలో ఎక్కువ డబ్బులు అయిపోతాయేమో ఇవన్నీ కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది. మేము కూడా యూట్యూబ్లో చూసి నేను ఇక్కడికి వచ్చాను. సో నేనైతే ఏవైతే చెప్పాలనుకున్నానో తెలియని వాళ్ళ కోసం, నెక్స్ట్ ఎవరైతే రావాలనుకుంటున్నారో వాళ్ళ కోసం నేను ఈ బ్లాగ్ చేస్తున్నాను. సో రూమ్స్ అయిపోయింది కదండి. నెక్స్ట్ వచ్చేసి టెంపుల్ అక్కడ చూసారా. సో ఏంటంటే ఈ టెంపుల్లో మనకి అన్నీ దొరుకుతున్నాయండి, కానీ చాలా హై కాస్ట్లు ఉన్నాయి. సో నేనేమంటానంటే బయట మనకి పలక బలపం అండ్ బుక్స్ పెన్స్ బయట తీసుకోవాలి. కొన్ని రైస్ కూడా నీడ్ ఉంటుంది. సో రైస్ కూడా తీసుకోవాల్సిందే. అండ్ పసుపు కుంకుమ, ఇంకా ఒక 3 పసుపు కొమ్ములు కూడా తీసుకున్నాను నేనైతే. ఒక 3 ఎండు ఖర్చులకి ఐటమ్స్ ఎలా అంటే బయట నుండి తెచ్చుకోవడం బెటర్ అండి. ఇంటి నుండి స్లేట్ అనేది బలపం, అదే పలక బలపం, బుక్స్ పెన్స్ ఇవి నీడ్ ఉంటాయి కదా. ఇంకా పూజ దగ్గర సామాన్లు అంటే ఏం లేదు, పసుపు కుంకుమ, కొన్ని ఇది ఏమంటారు ఖర్జూరములు, ఇంకా పసుపు కొమ్ములు, ఇవన్నీ మనం బయట నుండి ఇంటి నుండి తెచ్చుకోవాలండి. అలా అయితేనే మనకు కొంచెం మనీ బెటర్. ఇక్కడ కాస్ట్ హెవీగా చెప్తున్నారు. కొబ్బరికాయ పళ్ళు అంటే అరటిపళ్ళు కాదు, ఓన్లీ కొబ్బరికాయ పువ్వులు మాత్రం ఇక్కడ తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. వాటికి ఒక 200 అరౌండ్ అవుతుంది. సో ఇలా అండి. దేవుడి దగ్గర మళ్ళీ టికెట్ ఉంటుంది మన పూజకి. మేమైతే 150 రూపీస్లోనే తీసుకున్నాం. 1000ది గర్భగుడిలో ఉంది, మేము తీసుకోలేదు, మేము మండపంలోనే చేయించుకున్నాం. సో మనం ఎవరైతే బాసర రావాలనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈ చిన్న ఇన్ఫర్మేషన్ అండి. ఇంకొకటి అన్నదానం ఉందంట. మేము ఇప్పుడు వెళ్ళి అన్నదానం తినేసి 3కి రిటర్న్ అవుతాం.